ప్రైజ్ ది లార్డ్. ఈ రాత్రికాల ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరికి వందనాలు తెలియజేసుకుంటున్నాను. ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడా, జీవము గల రాజా, కృపా సత్య సంపూర్ణుడా, మా స్తుతి పాత్రుడా, మా ప్రియ పరలోకపు తండ్రి, మీకే స్తుతులు స్తోత్రములు తండ్రి. దేవా, గడిచిన దినమంతా మమ్మల్ని కాచి కాపాడి నీ కృపాక్షేమములతో సంరక్షించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీకే స్తుతులు స్తోత్రములు. దేవా, ఈ శుక్రవారం రాత్రి మీ కృపగల హస్తములకు మమ్మల్ని అప్పగించుకుంటున్నాం తండ్రి. ఇప్పటి వరకు మీ కృపలో భద్రపరిచి నడిపిస్తున్న తండ్రి, మీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాం. సర్వశక్తిమంతుడైన తండ్రి, ఈ రోజును బట్టి నీకు కృతజ్ఞతలు. నీ దయతో, వెలుగుతో, నిరీక్షణతో, ధైర్య సాహసాలతో నింపబడడానికి మాకు మరో అవకాశం ఇచ్చినందుకు నీకు వందనాలు, స్తోత్రాలు తెలియజేసుకుంటున్నాను. మా చుట్టూ నిరంతరం నీ సన్నిధి ఉండడం అనేది మా మనస్సును, మా హృదయాన్ని, మా ఆత్మను, మా మొత్తం జీవితాన్ని ప్రకాశవంతం చేసి పోషిస్తుంది నాయన. మా ప్రయాణంలో కొనసాగడానికి నీవు మమ్మల్ని ప్రేరేపించి నడిపిస్తున్నావు. మా మార్గంలో బాధలు, కష్టాలు ఉన్నప్పటికీ మా జీవితం బట్టి మేము సంతోషిస్తున్నాం. అది జీవించడానికి యోగ్యమైన జీవితంగా ఉన్నట్టుగా భావిస్తున్నాం. తండ్రి, నీ ఎడల మా విశ్వాసాన్ని, నిరీక్షణను, ప్రేమను పెంచుకోవడానికి దయచేసి మాకు సహాయం చేయి. అలాగే నీవు మాకు అప్పగించిన ఈ జీవితానికి ఒక ఉద్దేశం, ప్రత్యేక అర్థం, పరమ దిశగా జీవించడానికి మాకు సహాయం దయచేయి. మా కుటుంబాన్ని, బంధువులను, స్నేహితులను కూడా ఆశీర్వదించు తండ్రి. మమ్మల్ని ఎప్పుడూ నీ వెచ్చని కౌగిల్లో భద్రపరచం తండ్రి. కొంతమంది బిడ్డల అనారోగ్యాలు, అప్పులు, ఆర్థిక సమస్యలతో సతమవుతూ నెమ్మది కోల్పోయారు తండ్రి. పాపానికి బానిసలైపోయి ఎందరో నెమ్మదిని కోల్పోతున్నారు దేవా. వారందరినీ జ్ఞాపకం చేసుకోండి. సమస్యలు తొలగించి సంతోష హృదయంతో మిమ్మల్ని స్తుతించే భాగ్యం దయచేయండి నాయన. పాపంలో పడిపోయి పాడైపోతున్న వారిని పాపపు బంధకాల నుండి విడిపించి మీ సన్మార్గంలో నడిపించి నిర్మలమైన మనస్సు, నెమ్మది గల జీవితం అనుగ్రహించమని వేడుకుంటున్నాము నాయన. మా బ్రతుకును బాగు చేయగల బలవంతుడకు దేవుడైన నీకే స్తుతులు, స్తోత్రాలు తెలియజేసుకుంటున్నాను. అయా, ఎంతోమందికి అబద్ధాలు అనేది ఒక అలవాటుగా మారిపోయాయి దేవా. ఊరికి అబద్ధాలతో పాపం చేస్తూ ఇతరులను మోసం చేస్తూనే ఉన్నారు నాయన. వారితో మాట్లాడండి. మాటల్లో నిజాయితీ, మనసులో యథార్థత కలిగి ఉండే బుద్ధిని పుట్టించండి నాయన. మా మాటల వలన ఎవరికి అన్యాయం చేయకుండా, ఇతరుల మాటలు నమ్మి మోసపోకుండా తెలివి, జ్ఞానం మాకు ఇవ్వండి నాయన. క్రైస్తవులుగా మా మాట అవునంటే అవును, కాదంటే కాదన్నట్టుగా ఉండేలా చూసుకుంటూ మీ బిడ్డలుగా జీవిస్తూ మీకు మహిమ తెచ్చే ధన్యత ఇవ్వమని వేడుకుంటూ అబద్ధమాడని దేవుడైన నీకే స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. దేవా, మా ఆత్మీయ జీవితంలో మోకాళ్ళ మీద ప్రార్థనా జీవితం కలిగి మీ మీద ఆధారపడే జీవితం మాకు అనుగ్రహించి మిమ్మల్ని నిత్యము స్తుతించి ఆరాధించే జీవితం మాకు దయచేసి దీవించుము తండ్రి. దేవా, ఈ రాత్రి మేము పడుకోబోచుండగా మా గృహంలో, మా పడకల చుట్టూ మీ దేవదూతలను కాపలా ఉంచి ప్రతి అంధకార దురాత్మ శక్తులను క్రీస్తు నామంలో లయపరిచి మాకు మంచి నిద్ర దయచేసి వేకునే లేచి